మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. వైకాపాకు ఘోర పరాభవం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశానని అందరికీ దండాలని ఒక ఓటర్ తెలిపాడండి. పులివెందుల్లో లతారెడ్డికి 6033, ఒంటిమిట్టలో కృష్ణారెడ్డికి 6267 ఓట్ల మెజారిటీ వచ్చినాయి. ఇక మెగా విస్ఫోటం, మహావిషాదం. ఆకస్మిక వరదలతో జమ్మూలో 46 మంది మృతి చెందారు. అందులో 2 సిఐఎస్ఎఫ్ సిబ్బంది. పరివాహకంలో కొట్టుకుపోయిన 167 మందిని రక్షించిన సహాయక బృందాలు. వారిలో 38 మంది పరిస్థితి విషమం. ముంచైల్ మాత యాత్ర నిలిపివేత. మృతులకు రాష్ట్రపతి, ప్రధాని సంతాపం తెలిపారు. ఇక ఉరిమిన కృష్ణమ్మ రెండో ప్రమాద హెచ్చరికకు చేరువై క్రమంగా తగ్గుముఖం. ఇక 3000 రూపాయల వార్షిక టోల్ పాస్ నేటి నుంచి అమల్లోకి. దుస్సాహసానికి దిగితే ఖబర్దార్, పాక్కు భారత్ హెచ్చరిక. పాకిస్తాన్లో కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్. ప్రధాని షహబాజ్ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ వీరులకు సర్వోత్తమ యుద్ధ సేవ పథకాలు. 1090 మందికి పోలీసులకు గౌరవం. ఇక స్వయం సమృద్ధి భారత్ 15 ఆగస్టు ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తెలిపారండి. చరిత్రలో నిలిచేలాగా ఉగ్రవాదంపై పోరు చేశారని కొనియాడారు. ఇంకా భారత్ సుంకాల మీద ట్రంప్, పుతిన్ చర్చల ప్రభావం. అమెరికా ఆర్థిక మంత్రి స్పష్టీకరణ. స్థానిక సంస్థల నిర్లక్ష్యం వల్లే కుక్కల సమస్య. మధ్యంతర ఉత్తర్వులపై తీర్పు రిజర్వ్ చేశారు. కాశ్మీర్కు రాష్ట్ర హోదాపై స్పందన తెలపండని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక 3 ఏళ్ల ప్రాక్టీస్ తప్పనిసరి. జ్యుడిషియల్ సర్వీసు పరీక్ష అర్హతపై సుప్రీం పునర్ఘటన. ఇక ప్లాస్టిక్పై అంతర్జాతీయ ఒప్పందం ముసాయిదా సిద్ధమైందంటండి. ఓటు చోరీపై బీహార్ నుంచే యుద్ధం చేస్తామని రాహుల్ గారు తెలిపారు. మళ్లీ ఆధారాలు కోరిన ఈసీ. ఇక శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు. ఇక అక్టోబర్ కల్లా అమెరికాతో ఒప్పందమని భారత్ తెలిపింది. ఇక విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే. పెండింగ్లో ఉన్న వాటిపై దృష్టి. ప్రతివారం సమీక్షించనున్న అధికారులు. రాబోయే 5 రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షం. కొన్ని జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు. దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని ఫిక్స్డ్ డిపాజిట్లు 1,00,000 కోట్లు ఉన్నాయంటండి. అవగాహన రాహిత్యమే అందుకు కారణం. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీకాంతరావు గారు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గించాలి అని స్వల్పకాలిక కొనుగోళ్లు నియంత్రించాలి సమీక్షలో సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక నారావారిపల్లెకు స్కాచ్ అవార్డ్. అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు గారు. ఇక డ్రైవర్ రహిత మినీ బస్సులు ఐఐటి హైదరాబాద్లో అందుబాటులోకి. సీమకు జలసిరలు తెచ్చేలాగా, కుప్పానికి నీళ్లు వచ్చేలాగా జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేని విస్తరణ పని. ఎన్డీఏ ప్రభుత్వంలో 6 నెలల్లోనే కొలిక్కి. ఇక ఏపీడబ్ల్యూసీఎఫ్సీకి 23.46 కోట్ల నష్టం. ఐఎఫ్ఎస్ మాజీ అధికారిపై ఈడీ అభియోగ పత్రం. దివ్యాంగ విద్యార్థికి అండగా నిలిచిన మంత్రి లోకేష్ గారు అంటండి. ఇక వరుస సెలవులతో తిరుమలకు పెరుగుతున్న భక్తులు. ఒంటరి మహిళల లక్ష్యం. నగలు దోచుకొని అఘాయిత్యం. 50 మందిపై అత్యాచారం చేసి బెదిరించిన యువకుడిని అరెస్టు చేశారు చెన్నైలో. ఇక రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగంలో 2 డైరెక్టర్లుగా పదోన్నతి. మద్యం కేసు నిందితులకు బెయిల్ పిటిషన్ విచారణపై వాయిదా. జల వివాదాల కమిటీకి పేర్లు ప్రతిపాదించండి రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసిందండి. పులివెందుల్లో పసుపు జెండా. జగన్ ఇలాకాలో వైకాపాను మట్టి కరిపించిన టీడీపీ. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి. ఒంటమిట్టలోనూ టీడీపీ విజయబేరి. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని పులివెందుల బ్యాలెట్ బాక్స్లో ఓ ఓటర్ సందేశం. అయితే ఏకగ్రీవం, లేకపోతే ఏకపక్షం. వైఎస్ కుటుంబం ఎవరిని నిలబడితే వాళ్ళదే గెలుపంటండి. ఇక క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్న సమర్థత చాటారు. పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించిన ఉన్నతాధికారులు. అల్లరి మోకర్లు నిర్వహించడంలో పోలీసు విజయం సాధించారు. ధైర్యంగా ఓటేసిన ప్రజలు. నాడు కుప్పంలో లెక్కలెన్ని అరాచకాలు చేశారంటండి. సీసీ కెమెరా ఫుటేజ్ని ఎస్ఈసీ బయట పెట్టాలని వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారండి. సీఎం సొంత ఊళ్ళో సౌరభం. నారావారిపల్లెలో క్లస్టర్లో 1649 ఇళ్లపై సౌర పలకాలు ఏర్పాటు చేశారు. 1 నెలలోనే 2.30 లక్షల యూనిట్లు విద్యుత్ మిగులు. అధికారుల కృషిని మెచ్చిన కలెక్టర్ వెంకటేశ్వర్కు స్కాచ్ పురస్కారం. ఇక పీపీపీ విధానంలో 11 రోడ్ల విస్తరణకు అవకాశం. 15 నుంచి 30 ఏళ్ల పాటు గుత్తేదారులకు అప్పగించవచ్చు. సాంకేతిక, ఆర్థిక అధ్యయనంలో వెల్లడైంది. ఇంజనీరింగ్లో 78% సీట్ల భర్తీ.
సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం నేటి నుంచి అమల్లోకి. రీపోలింగ్ జరపాలని వేసిన పిటిషన్లు కొట్టివేత. వైకాపా అభ్యర్థుల వాద్యాలపై హైకోర్టు తీర్పునిచ్చింది. ఇంకా పారా అథ్లెట్ కోసం స్పోర్ట్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం. ఎస్బీఐ ఫౌండేషన్తో ఐఐటి మద్రాస్ ఒప్పందం. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోండని కొమ్మినేనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. జేఎన్టీయూఏ స్కిట్స్లో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం. మోడీతో టచ్లో లేనని జగన్ ప్రమాణం చేయగలరా? ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు ప్రశ్నించారు. దేశ సమగ్రత కోసం అందరూ ఒక తాటిపై నిలవాలని పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. మహిళలకు ఆర్థిక భరోసా. కుటుంబానికి నెలకు 4,000 మిగులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కలిగే ప్రయోజనాలు ఇవి. 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా రాకపోకలు. నిత్యం 26.95 లక్షల మంది వినియోగించుకుంటారని అంచనా. ప్రభుత్వంపై ఏటా 1,942 కోట్ల భారం. ఎస్పీ భద్రయ్య, డీఎస్పీ రాజీవ్లకు రాష్ట్రపతి పోలీసు సేవా పథకాలు. విజిలెన్స్ డీఎస్పీ రాజీవ్ కుమార్ కూడా. ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణకు పోలీసు సేవా పథకం. రాష్ట్రానికి చెందిన 22 మంది పోలీసులను గుర్తింపు. ఇక ఆదాయ అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. భూముల విలువ పెంచుకుంటూ పోవడం సరికాదు అని సూచన. మద్యం రాబడి కన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని సీఎం గారు తెలిపారండి. ఇక అరుదైన భేటీపై ఉత్కంఠ. నేడు ట్రంప్ పుతిన్ సమావేశం. అమెరికాలో అలాస్కా వేదిక. యుద్ధ విరమణపై ఆశలు. పాత మిత్రులు 7వ భేటీ. ఇక ఇంటర్తో పాటు 4 ఏళ్లు చదివితేనే స్థానికత. సీజే నేతృత్వంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. వరద నీటిని భూగర్భంలో బంధిద్దాం. రాష్ట్రంలో వర్షాలకు జలమయమవుతున్న నగరాలు. నదులు సముద్రంలోకి వృధాగా వరద నీరు. కోయంబత్తూరులో ఎకో బ్లాక్ టెక్నాలజీస్తో నిల్వ చేసి చూపించిన అధికారులు. ఇక 65 లక్షల మంది ఓటర్ల వివరాలు వెల్లడించిందని. తొలగింపుకు కారణాలు జాబితాలో చేర్చండి. సాఫ్ట్ కాపీ రూపంలో సమాచారాన్ని ఇవ్వాలి. ఓటర్ కార్డు నంబర్తో అన్వేషిస్తే వెబ్సైట్లో తెలియాలి. ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా అనుమతించండి. బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. జగన్ అనంత పర్యటనలో వైకాపా శ్రేణుల వీరంగం. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం. వివాహ వేడుకల్లో తోపులాట. మహిళలకు అస్వస్థత. రాహుల్కు ముప్పు దరఖాస్తు ఉపసంహరణ. సార్కోవర్ పరువు నష్టం కేసులో. ఇక యోగిపై ప్రశంసలతో ఎస్పీ ఎమ్మెల్యే పూజాపాల్పై వేటు. 14,000 మందితో పహారా. స్వతంత్ర దినోత్సవ నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక పూర్తి అస్పష్టతతో కూడిన పిటిషన్. వాంతారాకు వ్యతిరేకంగా దాఖలైన దావాపై సుప్రీంకోర్టు. అనురాగ్ ఠాకూర్కు నోటీస్ ఇవ్వలేదేం కాంగ్రెస్ అడిగిందండి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓటేసేందుకు జైల్లోని ఎంపీలకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు. ఇంకా సాక్షులు చూద్దామండి ఒకసారి. కన్నీటి వరద. 46 మంది మృతి చెందారు. 220 మంది గల్లంతయ్యారు. కాశ్మీర్లో గంటపాటు క్లౌడ్ బస్ట్. విరిగిపడిన కొండ చర్యలు. ధ్వంసమైన ఇళ్లు, దుకాణాలు. బాధితుల్లో ముంచైల్ మాత, భక్తులు, ప్రజలు. 160 మందిని రక్షించిన సహాయక బృందాలు. ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలు. బురద, రాళ్ళ కింద ఛిద్రమైన స్థితిలో మృతదేహాలు. రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు. ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లు లేకుండా జరిగిన ఈ ఎన్నికల రిగ్గింగ్కు పాల్పడి అనైతికంగా పోలీసుల సహాయంతో గెలిచిన టీడీపీ సంబరాలు చేసుకోవడం ఏమిటి? సాధారణ ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా స్వేచ్ఛగా ఓటేసేందుకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తారు. తొలిసారి ప్రజలు ఓటు వేయకుండా ఉండేందుకు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర బాబుదే. ఇక వైఎస్ఆర్సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే టీడీపీ వాళ్లే నమ్మడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ తెలిపారండి. ఇక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి బెయిల్. దేశ రాజధానిలో వానహోరు. రహదారులన్నీ జలమయం. పలు ఘటనల్లో 3 మృతి చెందారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. 65 లక్షల మంది పేర్లు వెల్లడించండి. ఓటర్ల జాబితా నుండి ఎందుకు తొలగించారు? కారణాలు చెప్పండి. బీహార్లో జాబితా నుంచి తొలగించిన ఓటర్ల విషయంపై ఈసీకి సుప్రీం ఆదేశం. 19వ తేదీలోగా ఈసీ వెబ్సైట్లో ప్రచురించాలి. బ్లాక్ డెవలప్మెంట్, పంచాయతీ ఆఫీసుల్లోని నోటీస్ బోర్డుపై ఆ జాబితాను అతికించాలి. మళ్ళీ దరఖాస్తు చేసుకునే వారు సమర్పించే పత్రాల్లో ఒకటిగా ఆధార్ను పరిగణించాలి. వెబ్సైట్లో ప్రచురించే జాబితా ఓటర్ ఐడితో వెతుక్కోగలిగేలాగా ఉండాలి అని సుప్రీం ధర్మాసనం తెలిపిందండి. ఇక జగన్ కోటపై టీడీపీ జెండా. సొంత జిల్లాల్లో దిమ్మ తిరిగే తీర్పు. 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ చిత్తు. పులివెందుల్లో వైసీపీ డిపాజిట్ గల్లంతు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి భారీ ఓట్ల ఆధిక్యత. ఒంటిమెట్లో వైసీపీ కుదేల్. దేశం అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి జయకేతనం. కూలిన జగన్ సామ్రాజ్యం. 30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీ అడ్డా. నిన్నటిదాకా పులివెందుల వన్ సైడే. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీన్ రివర్స్. కూల్గా గెలిచేస్తామనుకున్న స్థానం జగన్ స్వయంకృతాలతో బలపడ్డ టీడీపీ. రాజశేఖర రెడ్డి వివేకం ఉండగా క్యాడరే సైన్యం. జగన్ తీరుతో సడలుతూ వచ్చిన ఆ బంధం. ఎన్నికల ముందు టీడీపీలోకి వైసీపీ క్యాడర్. వైఎస్ ఊళ్ళుగా పేరుపడ్డ చోట్ల టీడీపీకే ఓటు. పెద్ద ఘర్షణ లేకుండా పోలింగ్ ప్రశాంతత. ఇక నేటి నుంచి ఉచిత ప్రయాణం.
బెజవాడలో స్త్రీశక్తి పథకానికి ప్రారంభించిన చంద్రబాబు గారు బస్సుల్లో ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు ఏదో ఒకటి చూపిస్తే జీరో ఫేర్ టికెట్. 2.62 కోట్ల మంది మహిళలకు ప్రతి నెల 3,000 వరకు ఆదా అవుతుందంటండి. ఆంధ్రప్రభ చూద్దాం. స్థానికతపై హైకోర్టు, రాష్ట్రపతి ఉత్తర్వులే ఫైనల్. త్రిసభ్య ధర్మాసనం తీర్పులో స్పష్టత. అందుకు భిన్నంగా ఏమి చెప్పం. హైకోర్టు, సీజే ధర్మాసనం తీర్పు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత వివాదం, పలు పిటిషన్లు కొట్టివేత. స్థానికత ఇలా ప్రవేశం కోరే వర్సిటీ పరిధిలో 4 ఏళ్ల నివాసం, అక్కడే ఇంటర్, 4 ఏళ్ల పాటు అక్కడే విద్యాభ్యాసం చేయకపోయినా అర్హత పరీక్ష రాసే నాటికి రాష్ట్రంలో 7 ఏళ్ల పాటు నివాసం ఉంటే ఓకే. ఇక 8% వృద్ధి దిశగా అడుగులు, నిపుణుల అంచనా అదుర్స్. అలాగే ఆదాయం పెరగాలి, అందుకోసం పక్కా వ్యూహం. పన్నుల ఎగవేతకు అడ్డుకట్ట, ఆదాయం పెంపుపై పక్కా వ్యూహం. బకాయిలు, పన్నుల వసూళ్లపై ఫోకస్. పన్ను వసూళ్లు పర్యవేక్షణ, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎర్రచందనంతో 1,500 కోట్ల రాబడి. పంచాయతీల్లో లెక్కలు తేల్చండి, అక్రమార్జనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక 80 శవాలు పోడ్చిపెట్టన్నది ఇదంతా ఆలయ నిర్వాహకులు ఆదేశాలతోనే జరిగింది. మృతులు 90% మంది మహిళలే. మృతదేహాలపై లైంగిక దాడులు ఆనవాళ్లు వెల్లడించిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు. కర్ణాటక ధర్మస్థల వ్యవహారంలో సంచలనం. ఇక స్వాతంత్ర వేడుకలకు సిద్ధం. సర్వంగా సుందరమయంగా ముస్తాబైంది. విద్యుత్ కాంతులతో రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ దగదగ. విజయవాడలో పతాకావిష్కరణకు ఏర్పాట్లు. సీఎం పర్యటనకు పటిష్ట భద్రత, డీజీపీ పర్యవేక్షణ. ప్రత్యేక ఆకర్షణగా యోగాంధ్ర, ఆరోగ్యాంధ్ర శకటం. ఇక ఆపరేషన్ సింధూర్ ఓ మైలురాయి. సరిహద్దుల్లో ఉగ్ర స్థావరాల ధ్వంసం, సాయుధ దళాల పోరాటం అసాధారణం. పౌరులకు కనీసం సదుపాయాల కల్పన. వలస ఛాయల నుంచి ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని ద్రౌపది ముర్ము గారు తెలిపారండి. ఇక నోరు జారద్దు, దుష్ఫలితాలు బాధాకరంగా ఉంటాయని పాకిస్తాన్కు భారత్ హెచ్చరికించింది. ఇక కన్నడ నటుడు దర్శన్ బెయిల్ రద్దు మరియు అరెస్టు. ట్రంప్, పుతిన్ చర్చలు విఫలమైతే భారత్పై మరోసారి బాధుడే. ఇక అధికారుల వల్లే వీధి కుక్కలు బెడద అని సుప్రీంకోర్టులో వ్యాఖ్యానించారు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. అమర్ రాజా లాభం $164.8 కోట్లు. అప్పుల కుప్ప అమెరికా. 37 లక్షల కోట్ల డాలర్లకు రుణభారం. జీడీపీలో 122% సమానం. ఇది ప్రతి 3 నెలలకు 1,00,000 కోట్ల భారం. ఇక కాగ్నిజెంట్లో వేతనాల పెంపు. 18 ఏళ్ల తర్వాత భారత్ రుణ రేటింగ్ పెరిగిందని BBBకు సవరించిన S&P. అగ్నివీరులకు ఎస్బీఐ ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకం. ఇక BSNLకు మరో 47,000 కోట్లు. మూలధన వ్యయాలకు కేంద్రం సహాయం. ఆర్సీ ప్లాస్టో నుంచి ట్యాంక్ స్టాండ్. ఇక 2 ఏళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం. యూపీఐలో కలెక్టర్ రిక్వెస్ట్ నిలిపివేత. అక్టోబర్ 1 నుంచి ఈ సేవల బంద్. ఇక వోడాఫోన్ ఐడియా నష్టాలు 6,608 కోట్లు. 8 నెలల గరిష్టానికి వాణిజ్య లోటు. ఇన్ఫోసిస్ చేతికి వర్సెంట్ ఆట నెమ్మదించిన బ్రిటన్ వృద్ధి. ఇక BMW ధరల్లో 3% వరకు పెంపు. రాణించిన ఐఓసీ షేర్ అంటండి. జూలైలో స్వల్పంగా తగ్గిన కార్ల విక్రయం. సియోమ్ తెలిపింది. అశోక్ లేలాండ్ ఆదాయం 11,708 కోట్లు. ఇక మదుపరుల అప్రమత్తతో స్తబ్దుగా. అమెరికా, రష్యా చర్చల నేపథ్యంలో FII అమ్మకాలు 1,926 కోట్లు. DIA కొనుగోళ్లు 3,895 కోట్లు. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 63. అర్హులైన అభ్యర్థులు 26 ఆగస్టు 2025లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కోల్కతాలో వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 27. దరఖాస్తు ఫీజు 500. ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 2 సెప్టెంబర్ అండి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో 30 కోర్ట్ మాస్టర్స్ షార్ట్ హ్యాండ్ పోస్టులు డిగ్రీ ఉత్తీర్ణుల అర్హులు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలో వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.